ఇచ్చినటువంటి గనులైనటువంటి దైవ సేవకులకు మా సాటి సహోదరులైనటువంటి సాహిత్యరత్న డాక్టర్ ఆకుమర్తి డానియల్ అన్న గారికి దుబాయ్ దేశంలో మరి ఘనమైనటువంటి పరిచయం చేస్తున్నటువంటి మా స్నేహితులు ఎలేటి వరప్రసాద్ గారికి, మాకెంతో ఆప్తులు దైవజనులు విలసన అన్నయ్య గారికి, మరి మా స్నేహితులు సునీల్ గారు, అదేవిధంగా సుజాత అక్కకి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కారకులైనటువంటి మా తమ్ముడు రవిని బట్టి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సీడీ చేయడానికి ఎంతగానో సహాయపడినటువంటి వారు మీరందరూ. ఎందుకంటే మీరందరూ లేకపోతే మరి రవి ఇంతవరకు ఈ పాట ఇలా చేయడానికి మరి ముందుకు రాలేకపోయాను. మరి మీరు అందరూ చేసినటువంటి సహాయాన్ని బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మా రవి కోసం చెప్పాలంటే నిజానికి అలా సంగీతం అంటే ఏటో తెలియదు, నిజంగా ఆ సరిగమలు అంటే ఏటో కూడా తెలియదు. కానీ అలాంటి తమ్ముడిని దేవుడు ఇంత చక్కగా కొన్ని పాటలు చేసి మరి మన ఆంధ్ర లోకానికి మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. నిజంగా మరి చాలామంది మరి అన్నయ్య గారికి వారికి తెలుసు, ఎంతోమంది ఉన్న ఈ ఘనత అందరికీ దక్కటం లేదండి. నిజంగా మరి తమ్ముడికి ఉన్నటువంటి ఆసక్తి నిజంగా మేము చాలా సంతోషిస్తుంటాము. మరి తమ్ముడికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి సునీలు మరి ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ఈ ఒక మరి అన్నగారు మా చిన్ననాటి ఆ టైంలో ఒక సీడీ చేయాలంటే చెన్నై పట్టణం వెళ్తేనే కానీ ఆ క్యాసెట్ బయటకు వచ్చేది కాదు. మరి మేము ఆరన్స్లో అంటే చర్చ్ మీద గొట్టాల్లో మొట్టమొదటిసారిగా పాటలు విన్నామంటే అది ఆకుమర్తి డానియల్ గారి పాటలు, వెండి బంగారాల కన్నా విన్నాయనేది, మరి మంచి దేవుడు, ఇలాంటి కొన్ని పాటలు, రెండే రెండు మార్గాలు, ఇలా విడువని దేవుడు, ఇలాంటి పాటలన్నీ వింటూ మేము ఈ సంగీతంలో పడుగు పెట్టాము. మరి ఆ టైంలో అన్నగారి పాటల ద్వారానే మరి ప్రసాద్ గారు చెప్పినట్లుగా మేము ఆ సంగీతంలోకి అడుగు పెట్టడానికి మాకు ఒక మంచి అవకాశం ఆ రోజుల్లో దొరికింది. ఈ రోజున వారి ప్రోత్సాహంతో మరి ఎందుకంటే ఆకుమర్తి అన్నయ్య వరకు చెప్పాలి, ఎందుకంటే మనకి పెద్ద దిక్కు ఈ కాకినాడ పట్టడానికి సంగీత పరంగా. ఎందుకంటే ఆయన చూసి ఎంతోమంది మరి బయటకు వచ్చిన వారు ఉన్నారు సంగీత పరంగా, గాయకులు కానీ మాలాంటి మ్యూజిషియన్స్ కానీ, వారిని బట్టి మేము వచ్చిన వారమే. మరి అన్న మనసు ఎంత మంచిదంటే మేము వారితో దగ్గర 10-15 సంవత్సరాలు అన్న టీంతోనే మేము